తాగుబోతు కొడుకుంటే ఎందుకురా చదువని నా బుక్లు బ్యాగ్ అంతా లాక్కుంటున్నాను నాన్న. ఇది మేడం దగ్గర చెప్పడానికి వెళ్తే, రే మీ నాన్నగారు ఎవరెవరినో కోటలోపు తీసుకెళ్తున్నారని చెప్తున్నారు, భవిష్యత్తులో తయారవుతావు, ఇప్పుడు పో అని నన్ను తిడుతున్నారు నాన్న. తాగకండి నాన్న, తాగకండి నాన్న. ఎవరెలా చెప్పారు? నిన్ను ఆ స్థాయికి తీసుకురాము. నువ్వు బాగా చదువుకోవాలి నాన్న. ఇలా చూడు, తామర పువ్వు ఉంటుంది కదా, అది చెరువులోనే పెరుగుతుంది, కానీ అది మనం దేవుడికి పెట్టట్లేదా? అలాంటిదే నువ్వు. ఈ మోసపోయిన జీవితంలో ఒక తామర పువ్వువి నువ్వు. నువ్వు చదువుకుని పెరిగి పెద్ద ఆఫీసర్వే అవుతావు, ఖచ్చితంగా అవుతావు. ఏడవద్దు. జీవితంలో అసలు సంతోషం ఎక్కడుంది? ఇదంతా ఒక జీవితమేనా? మాకిప్పుడు అయ్యో రా బాబు. నువ్వురా, కూర్చో. మీ నాన్న ఎలాంటోడో నీకు తెలుసు కదా, నువ్వు బాధపడద్దు. నేను నీకు భోజనం పెడతాను. నేనే రాజు, నేనే మంత్రి, చూసుకుందాన్రా ఎక్కడ ఉంటుందో ఎవరికి తెలుసు. వస్తావా? ఏంటి సార్ ఇలా అడుగుతున్నారు? మేము ఉన్నది అందుకే కదా. ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఇక్కడ ఏవైనా తిరిగి చూడడానికి ఏమైనా ప్రదేశం ఉందని ఎదుగుతున్నాను. అసలే ప్రయాణం వల్ల ఊళ్ళంతా టైర్డ్గా ఉంది. మంచి లాడ్జ్ ఏమైనా ఉంటే తీసుకెళ్ళబ్బా. దాంతే ఉంది సార్, పదండి సార్ వెళ్దాం. నాకు కూడా మీలాంటి వాళ్ళే కావాలి. ఆగండి వస్తున్నాను. ఏమప్పా ఇది? భయపడకండి, ఏం లేదు. నిదానం. అంతా పని అయిపోయిందా? సూపరా, మంచిది. రండి అయ్యా. రండి. ఏంటి జానకిరామా, ఈ కుశేలుడింటికి కుబేర్నే తీసుకొచ్చావనుకుంటా. అక్క, పార్టీ పెద్ద పార్టీ, బాగా ఫుల్ మీల్స్ వడ్డించాలి. డబ్బులు మా దగ్గరిచ్చి వాళ్ళకి ఎవరైతే నచ్చుతారో వాళ్ళకి, ఎవరు నచ్చుతారో వాళ్ళని తీసుకెళ్ళని. ఇలాంటి పండ్లన్నీ బెంగళూరులో అబ్బో భలే ఉన్నాయి. బెంగళూరు సందు బొందుల్లో చిలకల్లాగా తిరుగుతూనే ఉంటారు. నేనేదో మైసూర్ లాగా మంచి గంధపు చెక్కలాగా అమ్మాయి ఉంటుంది అని అనుకుని వస్తే, నేను నిజమైన గంధపు చెక్కని ఇక్కడ చూస్తానని అనుకోలేదు. ఇందుకో ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదండి, నాకు ఈ గంధపు చెక్క కావాల్సిందంటే కావాల్సిందే. అయ్యా, ఒట్టి ఆశ మాత్రం ఉంటే సరిపోదు, అది నెరవేరాలంటే అమ్మగారు సంతోషపడిపోవాలి. ఏంటి మీకు అర్థమైందా? బాగా అర్థమయ్యింది. Now, one more catch. Hey. ఇదిగో తీసుకో. ఉండొక్క నిమిషం. బాబు, నిద్రపోయావరా? లే, ఇలా చూడు, నాన్న నీకోసం ఏం తీసుకొచ్చానో చూడు. లే, ఇలా చూడు, చికెన్ కబాబ్ తిను. ఓ, నిన్న మీ నాన్న అలా ప్రవర్తించేందుకు కోపంగా ఉన్నావా? ఇక మీదట అలా చేయను, తిను. అది నోరుతారు, అది అంతే.
నాకు కూడా నువ్వంటే ప్రాణం తెలుసా, కానీ నేను అది బయటికి చూపించలేను. పడుకో పడుకో, బాగా పడుకో. ఇదిగో కట్టుకో. ఏంటయ్యా ఈ సమయంలో చీర కట్టుకోమంటున్నావు? ఓ, విప్పాల్సిన సమయంలో కట్టుకోమని చెప్తున్నానన్నా. ఇది కట్టుకోమంటుంది విప్పడానికే కదా. కట్టుకో కట్టుకో కట్టుకో, కావాలంటే నేనే కడతానుదా. ఈ కోరికలకేమీ నీకు తక్కువ లేదు. కోరికలు లేకుండా మీసం ఉండి ఏం ప్రయోజనం? నీ అందమైన ఈ కళ్ళు చూస్తూ నేను ఎలా ఊరికే ఉండగలను చెప్పు? ఉండలేకపోతున్నాను. ఏయ్, ముట్టుకోవద్దు. పైన చెయ్యి పెట్టడానికి 300. కింద పెట్టడానికి పైన 100 రూపాయలు ఎక్కువేసి ఇవ్వాలి. నేను జానకిరాముణ్ణి. మామయ్య బ్రోకర్, పట్టించేవాడు, నిజమైనవాడు. ఇలాంటి మాటలు అనిపించడంలో నాకు ఎలాంటి దిగులు లేదు. నువ్వు ఈ చెత్తని వదిలేసే, మంచి పనికెళ్ళు, నిజాయితీగా సంపాదించు, నా కొడుకుని బాగా చదివించు, మంచి ఉద్యోగానికి పంపించు. ఇలా ప్రేమగా చెప్తున్నా నా పెళ్ళాం. నిజమేనండి. ఈ ఊర్లో ఉన్న అమ్మాయిలందరినీ ఆ కోటలో వదిలిపెడుతున్నారు. వాళ్ళ మొగుళ్ళేమో మన ఇంటి తలుపు కొడుతున్నారు. దొంగవాడి పెళ్ళం, దానిని కూడా దొంగే అనే అంటారు. బ్రోకర్ పెళ్ళం వేసి అని చెప్పే జనాల మధ్య జీవించడం అంత సులభం కాదు. అలా ఉన్నప్పుడు నువ్వు సంపాదించే డబ్బుల్ని నువ్వు తినడానికి, తాగడానికి ఖర్చు పెట్టే బదులు కొంచెమైనా నీ కొడుకు చదువుకి ఖర్చు పెడితే నేనెందుకు ఇలాంటి పనికి వెళ్తాను? కొవ్వొత్తు దానంతటా అదే కరిగిపోతూ వెలుగునిస్తుంది. అలాగే నా జీవితం నాశనమైనా పర్వాలేదు. నా కొడుకు బాగా చదువుకోవాలి. దానికోసమే ఈ పని చేశాను. తప్ప ఇక్కడి నుంచి నేను ఈ పని అస్సలు చేయను. నువ్వు చెప్పినట్టుగానే మన అబ్బాయిని బాగా చదివించు. నేను తాగుడు తగ్గించుకుంటాను.